హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రేజీ వీడియోస్. ఈ వీడియోలో మొబైల్లో వచ్చే రిసీవర్ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ముందుగా మొబైల్లో రిసీవర్ ప్రాబ్లం వచ్చిన, నాయిస్ సౌండ్ ప్రాబ్లం వచ్చిన దాన్ని ఏ విధంగా చేయాలంటే ఒక షార్ప్ టీజర్ కానీ షార్ప్ పిన్నిస్ ద్వారా కానీ ఈ రిసీవర్ వద్ద ఉన్న హోల్స్లో ఏదైనా డస్ట్ కానీ రస్ట్ కానీ ఏదైనా స్ప్రెడ్ అవుతే దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇలా పిన్నిస్ ద్వారా రఫ్ చేయడం ద్వారా లేదా హోల్స్ని క్రియేట్ చేయడం ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. అలా చేసిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే, సౌండ్ అనేది ఎక్కువగా రాకపోతే అప్పుడు మొబైల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ మొబైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది అవగాహన ఉండాలి. ఇలా స్క్రూలు ఓపెన్ చేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇలా మదర్ బోర్డ్ కనిపించిన తర్వాత ముందుగా చేసే పని ఏంటిదంటే బ్యాటరీ కనెక్షన్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మదర్ బోర్డ్లో బ్యాటరీ వోల్టేజ్ అనేది సప్లై అవ్వడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏ కనెక్షన్లు అయితే ఉన్నాయో మదర్ బోర్డ్కి అవన్నీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ని మెల్లిగా బయటికి తీసి రిసీవర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బయటికి తీసి, ఇది మనకు రిసీవర్ వాయిస్ వినిపించే స్పీకర్. రిసీవర్ ఎదుటివారు మాట్లాడేది దీని ద్వారా మనకు వినిపిస్తుంది. దీనికి ఒక ప్రొటెక్ట్ లేయర్ అనేది ఉంటుంది, క్లాత్ లేయర్. ఆ క్లాత్ లేయర్లో డస్ట్ స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు వాయిస్ అనేది క్లియర్గా కానీ వినిపించదు. ఇలా ఒక టార్చ్ లైట్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మనకు హోల్స్ కనిపిస్తున్నాయా, క్లియర్గా ఉన్నాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. అలా టార్చ్ లైట్ మనకు వెలుతురు లైట్ కనిపించకపోతే ఇలా క్లాత్ అనేది రిమూవ్ చేసి దాని కింద ఉన్న స్ప్రెడ్ అయిన డస్ట్ని ఇలా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు మనం రిసీవర్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నో సౌండ్ అంటే సౌండ్ మొత్తానికి రాకపోవడం అనే ప్రాబ్లాన్ని కూడా మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత స్పీకర్ని కొన్ని సందర్భాల్లో రావడం, కొన్ని సందర్భాల్లో రాకపోవడం, వినిపించకపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఇలా షార్ప్ టీజర్ ద్వారా కానీ, బ్లేడ్ ద్వారా కానీ, రబ్బర్ ద్వారా కానీ ఈ ప్లస్ మైనస్ స్టాండ్స్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎనీ వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా రస్ట్ ప్రాబ్లం కానీ ఆ కనెక్షన్ వద్ద స్ప్రెడ్ అవ్వడం ద్వారా మనకు కొన్ని సందర్భాలలో సౌండ్ రావడం, ఆగిపోవడం, వినపడడం అలాంటివి జరుగుతుంది. అలాగే మదర్ బోర్డ్కున్న కనెక్షన్స్ వద్ద ఆ రెండు కనెక్షన్స్ ఇక్కడ టచ్ అవ్వడం జరుగుతుంది. అవి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా మనకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇలాంటి మరొక స్పీకర్ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చివరి అవకాశం ఏంటిదంటే కొత్త రిసీవర్ని రీప్లేస్ చేయడం ద్వారా మనకు ప్రాబ్లం అనేది
సాల్వ్ అవుతుంది. మొదటగా చేయాల్సింది ఏంటిదంటే డస్ట్ హోల్స్ని క్లీన్ చేయాలి. తర్వాత స్పీకర్ స్టాండ్స్ని ప్లస్ మైనస్ స్టాండ్ని క్లీన్ చేయాలి. అలా చేసిన తర్వాత కూడా మనకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కొత్త స్పీకర్ని రీప్లేస్ చేయడం ద్వారా మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మళ్ళీ ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో సేమ్ అదే విధంగా మొబైల్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత బ్యాటరీ కనెక్షన్ని పెట్టి మనం మొబైల్ని ఫిట్ చేసుకొని యథావిధిగా వాడుకోవచ్చును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే టెక్నీషియన్లకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.